హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇందిరా మోడీ ఎవరు దమ్మున్న పిఎం అని ఇప్పుడు చర్చ చెలరేగుతున్న నేపథ్యంలో నేను మీకు మరొక ఆసక్తికరమైన ఇష్యూ చెప్తానండి. గతంలో కొన్ని వీడియోల్లో చెప్పినదే టెక్స్ట్ పోస్టుల్లోనూ నా అమ్మ ఒడి పేజ్లోనూ చెప్పాను, బ్లాగ్లోనూ చెప్పాను. మరోసారి ఇది మీకు పరిశీలనార్హమే కాబట్టి మరొక షార్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 1982 ఆఖరిలోనో ఏమో పార్టీ పెట్టిన వాడు 83లో ఎన్నికల్లో గెలిచా ఏమో, మొత్తానికి 84 ఆగస్టు నాటికి తొలిసారిగా 1.0గా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ అన్న సినిమా నటుడి ముఖ్యమంత్రి పదవికి అతడి బైపాస్ ఆపరేషన్కి అమెరికా వెళ్ళి ఉండగా అమెరికా వైట్ హౌస్ అతన్ని ప్రత్యేక అతిథిగా పిలిచి అతన్ని ఆహ్వానించగా అతడు వెళ్ళి ములాఖత్ అయ్యి వచ్చి తర్వాత తొడ మీద పంచ ఎత్తి ఇక్కడ తొడనరం తీసి తన గుండెకు వేశారని బైపాస్ ఆపరేషన్ గురించి అతడు పదే పదే ప్రదర్శించుకున్నాడు. తిరిగి వచ్చాక తను ఆపరేషన్కి వెళ్ళి ఉండగా ఆ నాదెళ్ల భాస్కర్ రావు అతడు ఈ మధ్య దాకా నేను ఈ విషయాన్ని మరోసారి స్పృశించే వరకు మాటికి టీవీలో ఆ యూట్యూబ్ల ముందుకు వచ్చి కూర్చొని ఆ మృష్టాన భోజనానికి వచ్చి కూర్చున్నట్టు ఆ తెగ ఇంటర్వ్యూలు ఇచ్చాడండి. అతడి కొడుకు ఇప్పుడు ఆ పీకే అనే సినిమా కమేడియన్, రాజకీయాల్లో కమేడియనే అతడు, పొలిటికల్ కమేడియన్. అతడికి సబార్డినేట్గా A2గా ఉన్నాడు, K2. ఎందుకంటే తండ్రి ఎక్కడ ఇంకా అసలు రహస్యాలు బయటపడతాడో అని బయట పెడతాడో అని ఆ బ్లాక్మెయిలింగ్కి కొడుక్కి ఇవ్వడమే పదవులు, లేకపోతే ఇద్దరిని తన్ని తగలేసి ఉండేవాళ్ళు. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలే ఇప్పుడు నడుస్తున్నాయి కూడా. కాబట్టి ఈ నాదెళ్ల భాస్కర్ రావు అన్నవాడు రామ్లాల్ అనేటటువంటి ఒక గవర్నర్ని, అప్పటి గవర్నర్, తర్వాత అతగాడు భాజపాలో చేరాడు, అంతకుముందు RSS వాసనలు ఉన్నవాడే. అతడి సహకారంతో ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసి ఇప్పుడు ఇది రెండోసారి ఖూనీ అనమాట, ట్యాంపర్తో చంబా చేసింది. మొదటిసారి 84 ఆగస్టు సంక్షోభం. అప్పుడు ఈనాడు రాసిన రాతలు అవన్నీ చూసి దెర్ ఇస్ సమ్ అబ్నార్మాలిటీ. కప్ప గొంతు ఉబ్బరిస్తోంది ఎద్దుని వృషభాన్ని అన్నట్టు. ఇక్కడ సమ్ అబ్నార్మాలిటీ అసాధారణం ఉంది అనంటే అక్కడ గూఢచర్యం ఉంది. ఇందిరకు అది అర్థమైంది. కాబట్టి ఆ ఎన్ రాములనో గోయంకాలనో చూస్తున్నాను, ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్లు, ది హిందూలు కాదు, స్థానిక పత్రిక, తెలుగు పత్రిక ఈనాడు అని వాసన బట్టిన ఆ నిఘా సంస్థ వీడివైపు అడుగులు వేసింది. కాబట్టి వీడు రాసిన ఒక ఎడిటోరియల్ని వంకగా తీసుకొని అసెంబ్లీకి వచ్చి అతడు వాంగ్మూలం ఇవ్వాలని ఒక నోటీస్ ఇవ్వబడింది. అప్పుడు ఏమాత్రం విషయం అటు ఇటు తొలగినా వాడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ ఉప్పు వాడికి ఉంది కూడాను, ఎందుకంటే రాలో కూడా వీడి కోవర్టులు ఉన్నారు కదా. కాబట్టే కదా అసలు అందరికంటే పెద్ద కోవర్టు ఇందిర కోడలే కొంపలో ఉంది కదా, కొరివి బార్ గర్ల్. కాబట్టి అది వీడికి ఉప్పందిపోయింది. వెంటనే వీడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు కనీసం 5 వారాలు. తర్వాత ఇండియన్ ఎడిటర్స్ గిల్డ్కి చైర్మన్ అయ్యి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత 3 వారాలు ఏమో అంతేనండి గడువు. డిసెంబర్ 30-31 ఇందిరని అంతకుముందెప్పుడో ఆగస్టుకు ముందెప్పుడో జరిగినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ నెపాన ఆవిడ అంగరక్షకులే సిక్కులు ఆవిడ ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదో కూడా బయటకు ఉప్పంది, వేసుకునే విధం లేకుండా పని మనుషుల్ని మేనేజ్ చేసిన ప్లాంటర్ కోడలు. అప్పటికి పాప ఇందిర కూతురన్నంతగా నమ్మింది కదా. రాజీవ్ కూడా తన జీవిత భాగస్వామి అనుకున్నాడు. తన కుటుంబం మీదే ప్రయోగింపబడినటువంటి బార్ గర్ల్ అనుకోలే, పాయిజన్ గర్ల్, విషకన్య అనుకోలే. అది కన్యో కాదో కూడా నాకు తెలియదులేండి. కాబట్టి ఆ శాల్తీ బయటకు ఉప్పందిస్తే ఆవిడ హత్య చేయబడింది. కాలికో ఇంకెక్కడో తగిలితే పాయింట్ బ్లాంక్ రేంజ్ అయితే కణతకు కాల్చగలరు, కానీ అంత దగ్గరికి వెళ్ళలేదు కదా. అదే ఆ రివాల్వర్ కూడా కాదు, తుపాకీ కదా, కాబట్టి గుండెకి గురి పెట్టి పేల్చారు. ఆ విధంగా నేల కొరిగింది ఇందిర.
సోకాల్డ్ సిక్కులకి తమ అమృత్సర్ దేవాలయం తర్వాత పాలతో కడుక్కున్నారు. నేను వాళ్ళనేమి అన్నండి, ఎందుకంటే నేను అమృత్సర్ దేవాలయం దర్శించి వచ్చాను. వాళ్ళ భక్తి, వాళ్ళ గాఢ అనురాగం, ఇతరుల పట్ల వాళ్ళకు ఉండే ప్రేమ గౌరవాలు కూడా నాకు తెలుసు. అసలు సైన్యంలో ఎక్కువ మంది సిక్కులే ఉంటారు, వాళ్ళ దేశభక్తి కూడా నాకు తెలుసు. కాబట్టి కూడా ఈ డ్రమ్ముజి గడి పిలక తనకు దొరికిపోయిన తర్వాత పంజాబ్ టెర్రరిజాన్ని, ఖలిస్తాన్ టెర్రరిజాన్ని చల్లార్చాడు. టిల్ డేట్ దాని తోక ఎన్నిసార్లు పెంచుకోవాలి, జాడించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ కాశ్మీర్ని అయితే చల్లార్చల. ఎందుకంటే కాశ్మీర్ అన్నది విపి సింగ్ హయాంతో సహా పండిట్లని వెళ్ళగొట్టి మరి నరమేధం చేసి, ఇప్పుడైతే ప్రతి కొంపలో ఒక సొరంగము, ఒక బంకరు ఉండేంతగా మొత్తం మరకలు. ఇదిగో నిన్న పెహల్గాం దాడి జరుగుతుంది అంటే స్థానికులకు ముందే తెలుసు. ఎవ్వడు టీ కొట్లు తెరవలా, పూల కొట్లు తెరవలా. అంతగా నాకు తెలుసండి, ఈ అనుభవం కూడా నాకు తెలుసు. నంబూరు గ్రామంలో ఫ్యాక్టరీ ఖాళీ చేసి చంబా మామని వెన్నుపోటు పొడిచి ఎక్కంగానే ఆ దెబ్బకి ఆ మామ చావగానే, ఆ తర్వాత ఒక 5 నెలలకి పివిజీ తన పదవి దిగిపోగానే మా మీద భౌతిక దాడి జరిగింది. అది జరుగుతుందని నంబూరు గ్రామం మొత్తం తెలుసు, మాకు మాత్రం తెలియదు. ఒక్కడ అడ్డం రాలా. నా భర్తకి చెయ్యి విరిగింది. దాని గురించి నేను డ్రామోజీ మాపై వేధింపు, దాని నుండి మేము నేర్చుకున్న పాఠాల్లో కూడా చెప్పి ఉన్నాను, రాసి ఉన్నాను, చెప్పి ఉన్నాను. ఇప్పుడు విషయమైతే ఇందిర గురించి మాత్రమే కాబట్టి మళ్ళీ కన్ఫైన్ చేస్తున్నాను. కాబట్టి ఖలిస్తాన్ ఉద్యమం ఇప్పటికీ మళ్ళీ పైకి లేకపోయారు. ఇందిర హత్య తర్వాత రాజీవ్ ఆ ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు భింద్రన్ వాలేతో సంధి ఒప్పందం చేసుకుంటే యువకుడు పాలిటిక్స్లో ప్రధానమంత్రి అయ్యాడు. ఒక ఉత్సాహంతో ఉన్నాడు. అతడే కంప్యూటర్స్ని ఇండియాలోకి తెచ్చింది కూడాను. చంబా కాదు, వాడికి అంత విజనరీ లేదు. అప్పుడు అతడికి రాజీవ్ భింద్రన్ వాలేతో సంధి ఒప్పందం చేసుకుంటే విదిన్ 3 days, విదిన్ వెరీ షార్ట్ పీరియడ్ భింద్రన్ వాలా హత్య చేయబడ్డాడు. ఇంకోడెవడైనా సాహసిస్తాడా? డ్రామోజీ పిలక దొరికింది కాబట్టి కేపీఎస్ గిల్ సూపర్ కాప్ అయ్యి మొత్తం పంజాబ్ క్లీన్ అయిపోయి ఇప్పుడు నిరంతరాయంగా మామూలుగా ఎన్నికలు, ప్రజాస్వామ్యం అక్కడ నడుస్తుంది. ట్యాంపర్ ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏమన్నా ప్రవేశించిందేమో నాకు తెలియదు. అంతగా ఇందిర పోరాటాన్ని దగ్గర నుంచి చూశాడు కాబట్టి కూడాను భుజం కలిపి సహచరుడిగా, ఒక టీమ్గా, ఒక బృందంగా సంయుక్తంగా పనిచేశారు. కాబట్టి మీరు వెతుకుతున్న ఆ గూఢచారి వాడు కాదు వీడు అని చూపించగానే ఫస్ట్ వాళ్ళు వెతుక్కుందే ప్రక్కనే విధాన్ సౌధ, విద్యుత్ సౌధ, దీనిలో నుండి పైన టవర్ నుండి అస్సలు వాడి సోమాజిగూడ వాడి ఈనాడు ఆఫీసు పెంట్ హౌస్లో ఉన్నటువంటి సెటిలైట్ కనెక్షన్ని, దాన్ని ఫ్రీక్వెన్సీని చూసుకొని దాన్ని అనుసరిస్తూ క్రమంగా హ్యాక్ చేసుకుంటూ వాడిని తీసుకొని వెళ్ళి బాబ్రీ కూల్చడంతో ఇండియాని ముక్కలు కొట్టాలన్న దగ్గర మనల్ని ట్రాప్ చేయాలనుకుంటే వాడినే ట్రాప్ చేసి మందిర్ మాత్రం కూలింది, భారత్ కోల్లేదు. బీబీసీ గొక్కబట్టి ఏడ్చింది, బెత్తరపోయి ప్యారలైజ్ అయ్యింది. అది అప్పుడు నడిచిన గూఢచర్య యుద్ధం. కాబట్టే మొదలు పెట్టడమే వాళ్ళ చేతిలో ఉంటుంది. మొత్తం వాళ్ళదే ఆట అయినప్పుడు, ఎవరికి ఏమీ తెలియనప్పుడు ఏమైనా చేయొచ్చు. ఎదుటివాడికి కూడా తెలిసినప్పుడు, 2 వర్గాల పోరాటం ఉన్నప్పుడు పోరాడాలి కదా. మా వాడికి డ్రామోజీ గాడికి కుట్రలు చేయడం, అందున ఆడదాన్ని అడ్డం పెట్టుకొని కుట్రలు చేయడం తప్ప వాడికి అసలు సజావుగా కుట్ర చేయడం కూడా రాదు. అది సంగతి. నమ్మించి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని, ఏపీలో అయితే ఆ లక్ష్మీపార్వతి అన్నదాన్ని అడ్డం పెట్టుకొని మా సీనియర్ ఎన్టీఆర్ని పడగొట్టేస్తే రాష్ట్రాధిపత్యం చేజిక్కించుకొని, అలాగే అక్కడ కోడల్ని నమ్మిస్తూ ఒక బార్ వెయిట్రెస్, మద్యశాల మగువ యాంటోనియో మైనో అది వచ్చి స్థిరపడితే కానీ ఈ సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకునేవాడు పత్రికాధిపతి అవ్వలే. తర్వాత చెలరేగిపోయాడు, ఈశ్వరుడు కొట్టాడు. అది గూఢచరిప వార్. అలాంటి చోట ఇందిర నిక్సన్కి ది ఓల్డ్ విచ్ లెట్ హర్ వెయిట్ అంటే మాది సార్వభౌమాధికారం, అందులో వేలు పెట్టేటందుకు మీకే చాయిస్ లేదు, నోరు మూసుకొని మీ హద్దులో మీరు ఉండండి అని చెప్పింది. ఇతగాడైతే
ట్రంప్ కాళ్ళ దగ్గర కుక్కలా పడ్డాడు. అందుకే మోడీది నీలి నక్క కథ కాదు, కాషాయ కుక్క కథ అన్నాను. చెక్ యువర్ సెల్ఫ్ అంధ భక్తులారా. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.